హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 42 సైజు చెస్ట్, నడుం 38 ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుందన్నమాట. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. 3 బ్లౌజులు ఒకేసారి అయితే కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 బ్లౌజులు ఒకేసారి కట్ చేయాలనుకున్నప్పుడు నీట్గా అయితే కిందని ఇలా పరుచుకోవాలన్నమాట. కరెక్ట్గా అన్నీ ఒకేలా ఉన్నాయా లేదా హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి. ఇలా అన్నీ ఒకే లెవెల్లో పెట్టుకుంటూ ఎల్ స్కేల్ తీసుకొని హెచ్చు తగ్గులు ఉంటే ఒకసారి చెక్ చేసుకొని ఇలా అయితే కిందన వైపు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని ఫస్ట్ కట్ చేసే ముందు అయితే మొత్తం బ్లౌజ్ని ఒకసారి అయితే మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత కిందన వైపు అన్ని క్లాతులు నీట్గా సర్దుకున్నాక ఇలా హెచ్చు తగ్గులు లేకుండా డ్రా చేసుకొని దాన్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకొని 1/2 ఇంచు క్లాత్, అంటే మనము కిందన వైపు హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేస్తాం కదా, దాని గురించి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. తర్వాత బ్లౌజు మొత్తం మనము మెజర్మెంట్ అయితే తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ పొడవు 15 ఇంచులండి, అంటే తయారీ 14 ఇంచులు అవుతుందన్నమాట. ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ గురించి 5.5 ఇంచీలు. ఇప్పుడు కిందన నడుం దగ్గర నుంచి ఇలా అయితే సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ డాట్ వేయడానికి 1 ఇంచు, అలాగే ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచీలు. పైనుంచి రౌండ్ అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటే మనకి బ్లౌజ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఒకవేళ మన దగ్గర వచ్చిన మెజర్మెంట్ బ్లౌజు రౌండ్ తక్కువ ఉంటే ఎక్కువ పెట్టమంటే కిందకి కొంచెం దించుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. లేదంటే పైకి వాళ్ళే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలా చెప్తే మనం అలా అయితే కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందంటే ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని చంక రౌండ్ అయితే చెక్ చేసుకోవాలండి. పైన 1/2 ఇంచు వదులుకుంటూ ఈ విధంగా రౌండ్గా చెక్ చేసుకుంటూ ఇలా అయితే మెజర్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి చంక రౌండ్కి 1 ఇంచు కలిపితే చెస్ట్ రౌండ్ అనేది వస్తుంది, కరెక్ట్గా వస్తుందన్నమాట. మనము షోల్డర్ అనేది 5.5 పెట్టుకున్నాము, అలాగే చంక డౌన్ అనేది 6 ఇంచీలండి. ఈ విధంగా పెట్టుకుంటే పెద్ద సైజు బ్లౌజులకి చంక దగ్గర పట్టినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా 1.5 ఇంచుకి ఒక పాయింట్ అది పెట్టుకుంటూ ఈ విధంగా కరువు స్కేల్తో ఇలా రౌండ్ని అయితే ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచు ఇలా వదులుకుంటూ ఈ విధంగా ఇలాగ రౌండ్ని నీట్గా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా లేదా. కరెక్ట్గా మనకి 9.5 వచ్చింది, అంటే 10.5 ఇంచీలు చెస్ట్ పాయింట్, 9.5 చంక రౌండ్ అనమాట. మళ్ళీ చంక రౌండ్ అలాగే చెస్ట్ పాయింట్ ఈ 2 పాయింట్ అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు నడుము కరెక్ట్గా వచ్చిందా లేదా అంటే చెక్ చేసుకోవాలండి. బ్లౌజు కాజా పట్టీ దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా బ్లౌజ్ని పట్టుకుంటూ టేప్తో అయితే ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా లేదా. ఇక్కడ మనకి కరెక్ట్గా 36 ఇంచీలు అయితే వచ్చిందండి. దీనికి మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ 4 ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 9 ఇంచీలు అయితే వస్తుందన్నమాట. దీనికి 1 ఇంచు కలుపుకుంటూ, అంటే మనము డాట్ వేయడానికి 1 ఇంచు, అలాగే ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచీలండి. ఈ విధంగా కరెక్ట్గా వచ్చిందో లేదని ముందు చెక్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. హెచ్చు తగ్గులు రాకుండా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట. ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చిందనుకుంటే లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నవారు క్రాస్ కట్ బ్లౌజు అలాగే సాదా బ్లౌజ్కి తేడా ఏంటి అని అడుగుతున్నారండి. క్రాస్ కట్ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వేరేగా ఉంటుంది, అలాగే సాదా బ్లౌజు ఫిట్టింగ్ అనేది వేరేగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు ఏంటంటే సాదా బ్లౌజ్కి క్రాస్ కట్ బ్లౌజ్కి అసలు తేడాయే తెలియకుండా ఉందండి. కొంతమంది చెప్తూ ఉన్నారనమాట, మేము ఇలాగే స్టిచ్ చేస్తున్నాము, సేమ్ అదే విధంగా డాట్లు వేస్తున్నాము, కాకపోతే మీరు స్టిచ్ చేసే బ్లౌజు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది, మేము స్టిచ్ చేసే బ్లౌజు ఫిట్టింగ్ అనేది వేరేలా వస్తుంది అనేసి. అదేనండి, క్రాస్ కట్ బ్లౌజ్కి సాదా బ్లౌజ్కి తేడా అయితే ఉంటుంది. ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు షోల్డర్ దగ్గర చిన్న డాట్ పెట్టుకోవాలి, అలాగే రౌండ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట.
ఇది కట్ చేయకుండా ఉంచుకోవాలి, ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాము. తర్వాత చివర్లో అయితే దీన్ని అయితే రౌండ్ని కట్ చేసుకోవాలి. అంటే ఒక్కో బ్లౌజ్కి ఒక్కొక్క మెడ అనేది కట్ చేస్తూ ఉంటాము, అందుకని చెప్పేసి ముందునైతే కట్ చేసుకోకూడదు. మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా రౌండ్ మెడే కావాలంటే అన్నీ ఒకేసారి రౌండ్గా అయితే కట్ చేసుకోవచ్చండి, లేదంటే వేరే వేరేగా కట్ చేసుకోవాలి. కాకపోతే మనకి మెడ అనేది ఎక్కడొచ్చిందనేది ఇలా పాయింట్ పెట్టుకుంటూ ఇలా డ్రా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం కోసము 3 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ హెచ్చు తగ్గులు అయితే వచ్చాయి. దాని గురించి ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి, ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు రాకుండా ఇలా సరి చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉంది, ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా ఫ్రంట్లో జాయింట్ అనేది రావడం కోసము ఫ్రంట్ వైపు అయితే ఇలా కొద్ది క్లాత్ ఇలా చేసుకుంటే మనకి ఫ్రంట్ వైపు జాయింట్ వస్తుందండి, రెండు వైపులు కాకుండా. కింద నుంచి 1.5 ఇంచ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. దీన్ని హెమ్మింగ్ పట్టి మనం స్టిచ్ చేస్తాం కదా, దాని గురించి కరెక్ట్గా ఇలా చెక్ చేసుకుంటూ ఇలా అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు తీసుకోవాలి. మనకి ఈ హ్యాండ్స్ కూడా పొడవు అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈ బ్లౌజ్లో హ్యాండ్ పొడవు ఇంతే కావాలి అంటే మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా అయితే మనము పాయింట్స్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత టేప్తో మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకుంటూ డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్స్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పాయింట్స్ పెట్టుకున్న తర్వాత టేప్ తీసుకొని అంటే మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి హ్యాండ్స్ అయితే 8 ఇంచీలు ఉందండి, అంటే 1/2 ఇంచ్ పైకి, కిందనైతే హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచ్ అయితే ఇలా తీసుకున్నాము. మొత్తము హ్యాండ్స్ పొడవు అనేది 10 ఇంచులు తీసుకున్నామండి. 1.5 ఇంచీలు హెమ్మింగ్ వెళ్ళిపోతుంది, పైకి షోల్డర్ దగ్గర జాయింట్ కోసం 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. మొత్తం 8 ఇంచీలు హ్యాండ్స్ అయితే రెడీ అవుతుంది అనమాట. ఆ తర్వాత చంకడౌన్ దగ్గర 3 ఇంచులు అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 ఇంచ్కి ఇలా ఒక పాయింట్ పెట్టుకుంటూ కర్వ్ స్కేల్తో ఇలా అయితే డ్రా చేసుకోండి. హ్యాండ్స్ అనేది కరెక్ట్గా కట్ అవుతుంది అనమాట. మనకి ఫ్రంట్లో ముడతలు రావు, చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఫిట్టింగ్ అనేది. ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే చాలా కరెక్ట్గా వస్తుందండి. మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ రావడం కోసము ఇలాగా చిన్న చిన్నగా కట్ అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజులకి ఇలా క్రాస్గా కిందకి 1.5 ఇంచు పాయింట్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలండి. హెమ్మింగ్ పట్టి వేసడం కోసం చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఫ్రంట్లో క్లాత్ జాయింట్ చేసిన తర్వాత అయితే ఫ్రంట్లో అయితే తీసుకోవాలండి. ఈ విధంగా అయితే హ్యాండ్స్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసము క్లాత్ని మొత్తము అన్నీ నీట్గా సర్దుకోవాలి. 3 బ్లౌజులు ఒకసారి కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా కింద మీద ఒకసారి ఇలా చెక్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్లో ఇలాగా క్రాస్గా అయితే పెట్టుకోవాలి. ఇది మనకి క్రాస్ కట్ బ్లౌజు కట్ చేస్తున్నాము. మనకి ఇచ్చేది సాదా బ్లౌజ్ అయితే ఇచ్చారండి, దానికైతే క్రాస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేయాలి, చేసి స్టిచ్ చేయాలండి. ఈ విధంగా మనకి ఎక్కడ క్రాస్ వచ్చిందనేది ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మనకి మెజర్మెంట్ బ్లౌజు సాదా బ్లౌజ్ ఇస్తే ఎలా చెక్ చేసుకోవాలంటే ఫ్రంట్ వైపు పైన షోల్డర్ దగ్గర నుంచి కిందన మెయిన్ డాట్ వరకు ఇలాగా కొద్దిగా లాగితే సాగుతుందండి, దానికి క్రాస్ కట్ బ్లౌజ్ అంటారు. ఒకవేళ అలా సాగకపోతే అది సాదా బ్లౌజ్ అనమాట. ఇలా అయితే మెజర్మెంట్ బ్లౌజ్ని మనము చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి. సాదా బ్లౌజ్ ఇచ్చేటప్పుడు సేమ్ మెజర్మెంట్ అయితే ఒకేలా ఉంటుంది, కాకపోతే సాదా బ్లౌజ్కి ఫిట్టింగ్ అనేది వేరేలా వస్తుందన్నమాట. అదే క్రాస్ కట్ బ్లౌజ్కి ఫిట్టింగ్ అనేది ఇంకా వేరేలా వస్తుంది. ఈ విధంగా అయితే క్రాస్ కట్ బ్లౌజ్కి అలాగే సాదా బ్లౌజ్కి డిఫరెంట్ అయితే ఉంటుందండి. మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే దానికి క్రాస్ కట్గా నీట్గా కట్ చేసుకోవచ్చు. క్లాత్ అయితే క్రాస్గా వేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా మొత్తము డ్రా చేసుకోవాలన్నమాట. 4 సైడ్లన్నీ ఇలా డ్రా చేసుకొని ఆ తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ని ఫ్రంట్ వైపు ఇలా మనకి ఫ్రంట్ ఎంత మెడ కావాలన్నది ఇలా చెక్ చేసుకోవాలి. ఉక్సు పట్టి దగ్గర క్రాస్ పట్టింది జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి 1 ఇంచు కిందకైతే తీసుకోవాలి, ఎందుకంటే మిడిల్ డాట్ అయితే వేసుకుంటాము. అలాగే ఫిట్టింగ్ వైపు క్రాస్ పట్టి అనేది ఉంటుంది కదా, క్రాస్ పట్టి నుంచి పైకి ఒక 1/2 ఇంచు పైకి అయితే ఇలా అయితే మనము మెజర్ చేసుకోవాలి. అలాగే సైడ్ నుంచి 1 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనము ట్రక్స్ వేయడం కోసము ఇలా 1 ఇంచ్ తీసుకుంటే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. అదేవిధంగా మొత్తం ఇలా పాయింట్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు సైడ్ నుంచి కూడా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, మొత్తం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలండి.
పైన షోల్డర్ దగ్గర అయితే మనము కరెక్ట్గా అయితే ఇలాగా తీసుకున్నామన్నమాట. ఇక్కడ ఒక చిన్నగా అంటే 1/2 ఇంచ్ కంటే చిన్నగా అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది, భుజాలు జారకుండా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మళ్ళీ మెడని మనం ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నామో దాన్ని ఇలా చెక్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మళ్ళీ చూసుకోవాలండి. కరెక్ట్గా 10.5 ఇంచులు వచ్చింది. లోపలికి 3 ఇంచులు అయితే తీసుకోవాలి, అంటే రౌండ్గా వస్తుందన్నమాట. ఇలా మెడ అనేది ఫ్రంట్లో రౌండ్గా రావడం కోసం ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్టు హైట్ ఎంత కావాలంటే మనకి షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా అయితే పట్టుకోవాలన్నమాట. ఇలా పాయింట్స్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా హైట్ అనేది వచ్చేస్తుందండి. అదే క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఎక్కువగా సాగదీయకూడదు అనమాట. లైట్గా ఇలా పట్టుకుంటే అది కూడా మనకి అలాగే వస్తుంది. క్రాస్ కట్ బ్లౌజ్కి ఎక్కువ సాగదీస్తే ఎక్కువ అలా సాగిపోతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మెజర్ చేసుకోవాలి. నీట్గా మనము పాయింట్స్లన్నీ కలుపుకుంటూ మళ్ళీ హైట్ని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఈ బ్లౌజ్లో హైట్ అనేది 13 ఇంచులు అయితే వచ్చిందండి. క్రాస్ కట్ బ్లౌజ్కి అలాగే సాదా బ్లౌజ్కి తేడా ఏంటో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికైతే తెలియదండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వారికైతే అన్ని మోడల్స్ తెలిసే ఉంటాయి కాబట్టి కొత్త వారి కోసం అయితే ఇలా చెప్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనము డాట్ గురించి ఇప్పుడు పాయింట్స్ అయితే పెట్టుకోవాలి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉక్సుపట్టి దగ్గర నుంచి మిడిల్కి అయితే ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలి. అది చిన్న డాట్ గురించి అండి. ఆ తర్వాత పెద్ద డాట్ గురించి ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలన్నమాట. మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని మనకి మెయిన్ డాట్ అయితే ఎక్కడ వరకు ఉందో ఇలా చెక్ చేసుకోవాలి. అలాగే లోపల నుంచి కూడా డాట్ వెడల్పు అయితే ఎంత ఉందో చూడండి. ఈ విధంగా చెక్ చేసుకుంటే ఇంకా కరెక్ట్గా వస్తుంది. ఉక్సు పట్టి దగ్గర నుంచి 2.75కి ఒక పాయింట్, అలాగే వెడల్పు అనేది 2.5 తీసుకోవాలి. ఈ విధంగా పాయింట్ పెట్టుకుంటూ కట్ చేసుకోవాలండి. అలాగే హైట్ అనేది మనకి 3 ఇంచులు అయితే ఉందన్నమాట. ఈ విధంగా హైట్ని కూడా చెక్ చేసుకుంటూ ఇలా పాయింట్ అయితే పెట్టుకోవాలండి. కరెక్ట్గా మనకి 4 ఇంచులు అయితే వెడల్పు అయితే ఉంటుంది. హైట్ అయితే 3 ఇంచులు ఉందన్నమాట. ఈ బ్లౌజ్లో హైటు అంటే డాట్ హైటు ఎవరి చెస్ట్కి తగ్గట్టుగా అలా ఉంటుందన్నమాట. ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ వైపు అయితే లోతు తీసుకోలేదు కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకుంటూ లోపలికి 1/2 ఇంచు అయితే ఇలా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ వైపు అనేది ఇలా పైకి చిన్నగా ఇలా పై వరకు కట్ చేసుకుంటే మనకి ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. చివరి వరకు ఇలాగా కట్ చేసుకోవాలి చిన్నగా. ఇప్పుడు సెంటర్లో ఒక పాయింట్ పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక డాట్ అనేది వస్తుందన్నమాట. కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోవాలండి. ఈ డాట్ పొడవు 4 ఇంచులు అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉక్సు పట్టి దగ్గర డాటు 2.5 ఇంచులు వెడల్పుతో ఉంటుంది. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో అయితే డాట్స్ అనేవి వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అదేవిధంగా మనకి 3 బ్లౌజులు కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా వేలు సహాయంతో ఒక్కొక్క దానికి ఓపెన్ చేసుకుంటూ ఇలా అయితే పాయింట్స్ సెట్ పెట్టుకోవాలి. ఇలా వేలుతో ఇలా పట్టుకుంటూ ఇలా పాయింట్స్ పెట్టుకుంటే కరెక్ట్గా 3టికి వచ్చేస్తాయండి. ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ ఇలాగా డాట్స్ పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మళ్ళీ కిందన వైపు కూడా సేమ్ అదే విధంగా మళ్ళీ దీనికి ప్రెస్ చేసుకున్నామంటే మళ్ళీ దాని దగ్గర అయితే డాట్స్ అయితే పడిపోతాయి ఈ పాయింట్స్. ఇప్పుడు 3 బ్లౌజులకి కరెక్ట్గా పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేసిందండి. ఇలా పైన పాయింట్స్ పెట్టుకొని చేయితో కొంచెం ప్రెస్ చేసామంటే కిందన వైపు కూడా ఇలా పాయింట్స్ అయితే కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఈ విధంగా అయితే 3 బ్లౌజులు కటింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసిందండి. ఇప్పుడు క్రాస్ పట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇలాగా 3 బ్లౌజులే కాదు 5-6 బ్లౌజులైనా 10 బ్లౌజులైనా ఒకేసారి అయితే కట్ చేసుకోవచ్చు. కటింగ్ చేసేటప్పుడు క్లాత్ జరగకుండా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ అయితే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలండి. అప్పుడు ఒకేసారి 10 బ్లౌజులు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము పట్టి అనేది జాయిన్ చేస్తాం కదా బ్లౌజ్లో, దాని గురించి ఇలా చెక్ చేసుకుంటూ మనకి కోరస్ ఉన్న సైడ్ అనేది తీసుకుంటే స్టిప్గా ఉంటుంది.
ఇప్పుడు కిందన క్లాతులు పైన క్లాతులు అన్నీ నీట్గా ఇలా సరి చేసుకుంటూ బ్యాక్ పార్ట్ పట్టి అనేది కట్ చేసుకోవాలండి. క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఇలా చూసుకుంటూ కటింగ్ చేసుకుంటే మనకి మొత్తం ఇదే క్లాత్లో క్రాస్ పట్టి అనేది వస్తుంది. అలాగే బ్యాక్ సైడు హెమ్మింగ్ పట్టి కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఇదే క్లాత్లో హ్యాండ్స్ దగ్గర ఫ్రంట్ వైపు క్లాత్ జాయిన్ చేసుకుంటాము. అలాగే హెమ్మింగ్ గురించి మెడపట్టి కూడా కట్ చేసుకుంటామండి. మొత్తం క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చాలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే 3 పీసులు కట్ అయిపోయాయి. ఇప్పుడు క్రాస్ పట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామా. మళ్ళీ మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇలా మొత్తము చెక్ చేసుకోవాలి. మళ్ళీ హెచ్చు తగ్గులు ఉన్న క్లాత్ని ఇలా సరి చేసుకుంటూ ఈ విధంగా అయితే మొత్తం ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలన్నమాట. ఇలా నీట్గా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇలా అయితే చెక్ చేసుకోవాలండి. ఉక్సు పట్టి దగ్గర నుంచి 1/2 ఇంచు ఇటు సైడ్ వదులుకుంటూ మళ్ళీ మనం ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచులు అయితే జాయిన్ చేసుకుంటాం కదా ఫిట్టింగ్ గురించి, అక్కడ 2 ఇంచులు తీసుకోవాలి. క్రాస్ పట్టి అనేది ఈ విధంగా హైటు అంటే ఉక్సు పట్టి దగ్గర హైటు, అలాగే నడుము దగ్గర ఫిట్టింగ్ దగ్గర హైటు ఇలా చెక్ చేసుకుంటూ మళ్ళీ మిడిల్లోకి 4 ఇంచులు వెడల్పుతో ఇలాగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకొని ఈ షేప్ అనేది ఈ విధంగా రావాలండి. క్రాస్ పట్టీకి ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇదే క్లాత్తో మనము డబల్ పీస్లు అనేది కట్ చేసుకోవాలి. కొంతమంది క్రాస్ పట్టి స్టిప్గా ఉండడం కోసము లోపల వైపు ఇంకా దల్సరగా ఎక్కువ క్లాత్లు అయితే వేస్తూ ఉంటారు. ఈ విధంగా మన దగ్గర వేరే క్లాత్ ఉంటే అది కూడా వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అది అయితే స్ట్రిప్గా ఉంటుందన్నమాట. క్రాస్ పట్టి స్ట్రిప్గా ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అంటారు. దాని గురించి మనం ఎక్స్ట్రా క్లాత్ వేరేది ఏదైనా వేసుకోవచ్చు. ఇలా నీట్గా మళ్ళీ డబుల్ పట్టి అనేది కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్తో. ఇలా కట్ చేసుకున్న పీసులు అన్నీ ఒకేలా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా అయితే క్రాస్ పట్టి అనేది అయిపోయిందండి. ఇప్పుడు మిగిలిన క్లాత్తో మనము హెమ్మింగ్ పట్టి కోసం అయితే కట్ చేసుకోవాలి. దీనిలోనే క్లాత్ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి సేమ్ కలరు క్లాతులు మన దగ్గర ఉంటే అవి కూడా నీట్గా కట్ చేసుకుని హెమ్మింగ్ పట్టి అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే మనం ఇప్పుడు మొత్తం ఈ బ్లౌజులన్నింటికి రౌండ్ మెడ అయితే పెట్టుకోవాలి. అందుకని చెప్పి 3 ఇలాగా నీట్గా పరుచుకుంటూ ఇప్పుడు మెడ అనేది ఇలా నీట్గా ఎలా అయితే డ్రా చేసుకున్నామో దానిపై నుంచి ఇలాగైతే కట్ చేసుకోవాలండి. క్లాత్ అనేది జరగకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు కిందన డాట్ వేయడం కోసము ఫిట్టింగ్ దగ్గర నుంచి టేప్తో ఇలా మెజర్ చేసుకుంటూ సెంటర్ పాయింట్ తీసుకోవాలి. ఇలా సెంటర్ పాయింట్ తీసుకొని డాట్ హైట్ అనేది 4.5 ఇంచులు అయితే వచ్చిందండి. బ్లౌజ్ హైట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చిన్నగా కట్ పెట్టుకుంటే రెండో వైపు కూడా పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్ సైడు కిందన వైపుకి అయితే 1/2 ఇంచ్ కంటే తక్కువ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 3 బ్లౌజులని క్లాత్లు అన్నీ ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా అయితే అన్నీ సర్ది పెట్టుకున్నాను అనమాట. ఇలా అన్ని క్లాతులను ఓపెన్ చేసుకుంటూ సర్ది పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది. సాదా బ్లౌజ్కి క్రాస్ కట్ బ్లౌజ్కి తేడా ఏంటో మీకు తెలిసిందే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మనకి హ్యాండ్స్ దగ్గర క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి బ్యాక్ సైడ్లో కట్ చేసుకున్న క్లాత్ని ఇలా హ్యాండ్స్ దగ్గర జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ మొత్తము ఇలా అయితే రెడీ అయిపోతుందండి. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.